గౌరవిస్తారు, ఎలా ప్రౌడ్గా ఫీల్ అయ్యేటట్లు చేస్తారు చెప్పండి. ఒక్కరు చెప్పండి చాలు. ఒకటి, మీ చదువు ద్వారానా, మీ ప్రతిభ, మీ సంస్కారం ద్వారా చేయాలనుకుంటున్నారా? ఏ విధంగా గర్వపరచాలనుకుంటున్నాము? మన ప్రతిభ, మన స్కిల్స్తో, మన యొక్క ప్రవర్తనతో. అదే నేటి సమాజానికి చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి చెప్తూ ఉంటాం, ఎప్పుడు మనం కూడా వింటూ ఉంటాం, ఈనాటి పిల్లలే బాలలు ఏమవుతారు? రేపటి పౌరులు. అందుకే అందరూ మిమ్మల్ని ఎంచుకుంటారు. ఇంకొకటి ఏంటి అంటే, ఈ యొక్క వ్యసనముక్త అంటే ఏంటి? వ్యసనం వ్యసనం అంటున్నాను, మనము నియంత్రిస్తే, అంటే మనం కంట్రోల్ చేస్తే అది మనకు మంచి లైఫ్ని ఇస్తుంది. మనం ఏదైతే అలవాటు చేసుకున్నామో ఆ అలవాటు మనల్ని నియంత్రిస్తే అది వ్యసనం అవుతుంది. అర్థమైందా? మనం ప్రతిరోజు చేసే పని మన కంట్రోల్లో ఉండాలి. ఎగ్జాంపుల్, మనం కంట్రోల్ చేయని పని ఏదైనా ఉంది అంటే ఏంటది ఈ కాలము? మొబైల్. ఒక్క రీల్ అమ్మా చూసిస్తానమ్మా అంటాం, ఎన్ని రీల్స్ చూస్తాం? హార్ట్ఫుల్గా చెప్పండి, ఒక్కటి చూసి ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉన్నారా? కాబట్టి ఈరోజు మీరు దాన్ని వదిలేస్తామనని నెక్స్ట్ సిస్టర్ ప్లెడ్జ్ చేస్తారు, అప్పుడు చెప్పాలి. ఓకేనా? ఓకే. మరి వ్యసనము అంటే దాన్ని ఎలా తొలగించుకోవాలి అంటే, ఈ రాజయోగ ఉంది కదా, ఈ రాజయోగ శిక్షణ ద్వారా ఏం నేర్పిస్తారు అంటే మనకు నెగిటివ్ థింకింగ్ నుంచి పాజిటివ్ థింకింగ్కి. ఓకేనా? ఇంకొకటి మనలో కాన్ఫిడెన్స్. చాలా మంది ఏమనుకుంటారు, నేను చదవలేను, నేను చెయ్యలేను అనుకుంటూ ఉంటారు. అది ఎప్పుడూ కూడా మన లైఫ్లో రాకూడదు. ఆ మాట వచ్చిందంటే మన ఫెయిల్యూర్ అక్కడే స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇంకా శాంతి, ప్రేమ, ఆనందం ఇవన్నీ ఎలా వస్తాయి అంటే మెడిటేషన్ ద్వారా వస్తాయి. ఈ జీవితానికి మమ్మల్ని ఉన్నతంగా నిలబెట్టింది. కాబట్టి మీరు కూడా అలా చేయాలి. కాబట్టి మీకు ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా ఫస్ట్ ఎవరితో షేర్ చేయాలి? టీచర్స్. ఎందుకంటే వాళ్ళు మనకి పేరెంట్స్ కంటే ఎక్కువ. మనం ఎక్కువ టైం ఎక్కడ ఉంటున్నాం? ఇక్కడ ఉంటున్నామా, ఇంట్లో ఉంటున్నామా? స్కూల్లోనే కదా. మరి స్కూల్ అంటే దేవాలయము, ఒక పరివారము, ఫ్యామిలీ లాగా అన్నమాట. కాబట్టి మన టీచర్స్ని మనం ఎప్పుడు ఒక రేంజ్లో చూడాలి. అదే మనకి జీవితాన్ని ఉన్నతిగా చేస్తుంది. అయితే ఇంకా ఇప్పుడు నెక్స్ట్ వ్యసనము. ఈ వ్యసనము ఎవరు కూడా పుట్టిన వెంటనే నేను నా జీవితాన్ని నేను నాశనం చేసుకుంటానని అనుకోరు. మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల వల్ల, కారణాల వల్ల ఏం చేస్తారు? సాకులు చెప్పుకోవటం వలన, అబద్ధాలు చెప్పటం వలన తన జీవితాన్ని తాను కోల్పోతున్నారు. కాబట్టి ఏం చెప్తారు అంటే, స్నేహితులు అనేవారు మన జీవితానికి హీరోగా కావాలి కానీ మనల్ని జీరోగా చేసేవాళ్ళు కాదు. సాధించగలని ఎప్పుడైతే మనం పెట్టుకుంటామో మంచి హ్యాబిట్ని, మిమ్మల్ని ఎవరు ఇంకా రీచ్ చేయలేరు. స్నేహితులను అయిపోయిందా మహామంత్రము. ఇంకొకటి మూడవ మహామంత్రం, మన ఆరోగ్యం కోసం మనము మంచి మంచి ఆహారాలు తీసుకో, హార్లిక్స్. మన మనసి ఎలా మంచి ఆలోచనలు వద్దు, నేను సాధించలేను. ఈరోజు మనమందరం కూడా ఈ యొక్క సమావేశానికి హాజరు కావడానికి ముఖ్య కారణం 10 కోట్ల వ్యసన విముక్తి ప్రతిజ్ఞ మహా ఉద్యమం. ఏంటి ఉద్యమం అంటే? మన అందరం కలిసి కూడా ఒక చెడు దానిపైన యుద్ధం చేయటమే. యుద్ధము అంటే ఇక్కడ కత్తులు కటారాలు కాదు. ఏంటి? మనలో మనం సెల్ఫ్ రియలైజ్ అయ్యి తప్పు చేయకుండా ఉండటమే ఉద్యమం అంటే. అదేంటో ఈరోజు మనం తెలుసుకుందాం. మొట్టమొదట ఈ కార్యక్రమానికి మాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రధానోపాధ్యాయురాలికి మరియు టీచర్స్కి, ఇక్కడ హాజరైనటువంటి సోదరి సోదరులకి, మై డియర్ స్టూడెంట్స్కి అందరికీ కూడా మరొక్కసారి గుడ్ మార్నింగ్. మరి మొట్టమొదట నేను మిమ్మల్ని ఒక 2 ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెప్తారు? అందరు రెడీగా ఉన్నారా? అది ఏంటి అంటే, ఫస్ట్, ఒకవైపు లెక్కలేనంత ధనాన్ని పెట్టి ఇంకొక వైపు మన ఆరోగ్యము, మానసిక ప్రశాంతత, మన ఆనందాన్ని పెడితే మీరు ఏం కోరుకుంటారు? అందరు ఆరోగ్యమే కోరుకుంటారా? రియాలిటీనేనా? వెరీ గుడ్, మీ అందరూ పాస్ అయిపోయినారు. మీకు మీరే క్లాప్స్ చేసుకోండి ఒకసారి. వెరీ గుడ్.
బస్. ఇంకొకటి ఏంటి అంటే వీలైనంత మంది ఏం కోరుకుంటారు? మానసిక ప్రశాంతతను, వ్యక్తిత్వాన్ని, ఆనందాన్ని కోరుకుంటారు. ఎందుకు అంటే ధనం ఉండడం వలన ఆరోగ్యం వస్తుందా? మానసిక ప్రశాంతత, ఆనందం ఇవేవి కూడా మనం డబ్బుతో కొనలేనటువంటి విషయాలన్నమాట. కాబట్టి మనమందరము అదే కోరుకోవటానికి ఇష్టపడతాము. పెంపొందించుకుంటాను. నా కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు సమాజాన్ని వ్యసన రహిత జీవన శైలిని పాటించేలా చేస్తాను. నా శరీరం, మనస్సు, సమయం మరియు అంతర్గత శక్తులను సద్వినియోగం చేసుకుంటాను. వ్యసన రహిత ఆరోగ్యవంతమైన మరియు వికసిత్ భారత నిర్మాణానికి నా వంతు సానుకూల సహకారమును అందిస్తాను. ఓం శాంతి. జై హింద్. మాకు ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి